ఆర్యన్ ఇన్వేషన్ థియరీ దీని గురించి ఏం చెప్తారు? ఏం ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అన్న? అది ఎప్పుడు థియరీ అన్న? ఎప్పుడు చెప్పాడు అది సద్గురు? లైక్ ఒక 5 years 6 years 5 years కాదన్న, 2012. ఓకే, 10 years ఆల్మోస్ట్. అవును, దాదాపు 14 ఏళ్ళు అన్న. 2012లో ఇంత అసలు డిజిటల్ టెక్నాలజీ ఉందా? లేదు. ఇంత యూట్యూబ్ రెవల్యూషన్ ఉందా? లేదు. ఇంత డేటా ఫ్రీ ఉందా? లేదు. 2012లో చెప్పినటువంటి సద్గురు వీడియో ఎంతమంది చూసారన్న? ఎంతమంది చూసారు చెప్పండి? ఒకటి. ఇలా ఆ వీడియో వెబ్సైట్లో ఉందా సద్గురు? లేదు. సద్గురు తీసాడంటే దాని అర్థం ఏంది? ఈ రియలైజ్ దట్ ఈ మేడ్ ఏ మిస్టేక్ అని కదా, అవునా కదా? సద్గురు చేసిన వీడియో సద్గురు తీసేశాడంటే అది వెబ్సైట్లో లేదంటే ఈ రియలైజ్ దట్ ఈ మేడ్ ఏ మిస్టేక్, తప్పు చేశానని ఒప్పుకునే కదా తీసేశాడు. మరి 2012 వీడియో ఇలా 2025లో మీరు జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చి తవ్వకాల్లో ఏదో గుప్త నిధులు బయటపడ్డాయి, ఇది యొక్క రాష్ట్రము దేశం యొక్క దిశా దశను మార్చేస్తాయి అని ప్రపంచానికి చూపిస్తున్నారంటే మీ ఉద్దేశం ఏంటి? అసలు మీ ఉద్దేశం ఏంటి? సనాతన ధర్మానికి మంచి చేయాలనేదా, చెడు చేయాలనేదా? మీరు ఆలోచించుకోవాలా. మీరు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో 2012 వీడియోను 2025లో తీసుకొచ్చి అది కూడా సద్గురు వెబ్సైట్లో లేని మీరు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఆయన తప్పు మాట్లాడని ఆయన ఒప్పుకొని దాన్ని డిలీట్ చేసిన దాన్ని మీరు చూపిస్తున్నారంటే మీరు ఆలోచించుకోవాలి మీరు ఎటువైపు ఉన్నారనేది. ఓకే, బట్ ఎక్కువగా అన్న సద్గురు గారు ఇంకొకటన్నా మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా, ఆ వీడియోని ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది సద్గురు చెప్పనియండి, జగద్గురు చెప్పనియండి, ఆర్యన్ ఇన్వేజన్ థియరీని అబ్సల్యూట్గా రిజెక్ట్ చేయాల్సిందే, కండెమ్ చేయాల్సిందే, డిస్కార్డ్ చేయాల్సిందే, అందులో డౌటే లేదు.